హాయ్ అందరికీ. ఈరోజు మనం రోజు తినే కోడిగుడ్లు అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయా? కొన్ని గుడ్లు ఎక్కువ ఖరాబ్ అవుతూ ఉంటాయి. అసలు గుడ్లు ఖరాబ్ అవ్వడానికి కారణం ఏంటో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి గుడ్లు ఎందుకు ఖరాబ్ అవుతాయి? ఎగ్స్‌ని ఎక్కడ స్టోర్ చేస్తే ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి? థర్డ్ వన్ వచ్చేసి లాస్ట్‌లో మీకు ఎగ్ టెస్ట్ అనేది కూడా చేసి చూపిస్తానండి. ఏది మంచిది, ఏది చెడు అనేది మీకే అర్థమవుతుంది. గుడ్లు పెంకు పైన మన కంటికి కనిపించని కొన్ని వేల సంఖ్యలో రంధ్రాలు ఉంటాయన్నమాట. వాటి ద్వారా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. గుడ్డు లోపల తేమ తగ్గిపోయి గాలి శాతం అనేది పెరుగుతుంది. అలా పెరగడం వల్ల కూడా ఎగ్స్ అనేవి ఖరాబ్ అవుతూ ఉంటాయన్నమాట. మనం ఎప్పుడైనా సరే గుడ్లు ఎక్కువగా ఫ్రిడ్జ్ డోర్లో ఉండే ట్రేలో పెడుతూ ఉంటాం, కానీ అక్కడ టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఫ్రిడ్జ్ లోపల ఉండే షెల్ఫ్లో పెట్టడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. సో అలాగే గుడ్డు వెడల్పుగా ఉన్న భాగం పైకి, సన్నగా ఉన్న భాగం కిందికి ఉండేలా పెట్టండి. అలా పెట్టడం వల్ల కూడా ఎగ్స్ అనేవి ఖరాబ్ కాకుండా ఎక్కువ రోజులు అనేవి నిల్వ కూడా ఉంటాయన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సైడ్కి ఉండే ఫ్రిడ్జ్లో ఉండే సైడ్ భాగంలో అసలు ఎగ్స్ అనేది స్టోర్ చేయొద్దండి. అలా చేయడం వల్ల ఆ ఏరియా అనేది మనం తీస్తూ పెడుతూ ఉంటాం కాబట్టి ఫ్రిడ్జ్ అనేది దానివల్ల కూడా టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది. కొంతమంది అయితే గుడ్లను ఎప్పుడు కడిగి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అలా అస్సలు చేయరాదు. అలా చేసే వాటిపైన ఉండే రక్షణ పొర పోయి త్వరగా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి ఎగ్స్ అనేవి ఖరాబ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే లోపల ఉండే తెల్ల సొన అనేది పల్చగా అయిపోయి ఎగ్స్ ఖరాబ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే మీరు బల్క్లో ఎగ్స్ తెస్తే మాత్రం అలా కడిగి అస్సలు స్టోర్ చేయొద్దండి. నేను చెప్పే చిన్న చిన్న సిప్స్ పాటించడం వల్ల మీ ఎగ్స్ అనేవి ఫ్రెష్గా హెల్దీ ఎగ్స్ అనేవి తినొచ్చు. సో లాస్ట్లో వాటర్ టెస్ట్ అనేది ఉంది కదండి. మీరు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని గుడ్లను వేసినప్పుడు అది అడుగున పడింది అంటే అది ఫ్రెష్ ఎగ్ అని అర్థం. కొంచెం నీళ్ళ నిలబడి ఉంటే కొంచెం పాత ఎగ్గు కానీ వాడుకోవచ్చు, పర్లేదని అర్థం. కానీ ఇంకా కొన్ని గ్లాసులో పూర్తిగా పైకి తేలింది ఉండిందనుకో ఆ ఎగ్